హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో మీరు ఆల్రెడీ కార్ చూసి ఇంకా కార్ నెంబర్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో మన టైప్ 2 లోరా అనమాట. నా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చాడు మనకంట. సో దీనికి ఇప్పుడు 2 ఇష్యూస్ అయితే వచ్చాయి. ఆ ఇష్యూస్ ఏంటనేది చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంజిన్ ఆన్ చేశాను. ఇప్పుడు మీరు చూడొచ్చు డైరెక్ట్గా ఇంజిన్ ఫాల్ట్ వర్క్షాప్ అని వచ్చేసింది. స్ప్రింగ్ లైట్ అండ్ ఎంఐఎల్ చెక్ లైట్ కూడా వస్తుంది. ఏమైందో తెలియదు కానీ హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చే వేలో సడన్గా కార్ అయిపోయి ఈ 2 చెక్ లైట్స్ వచ్చేసి ఇంజిన్ ఫాల్ట్ వర్క్షాప్ అని కూడా వచ్చేసిందంట. ఇంకా స్లోగా జాగ్రత్తగా వచ్చేసేమని చెప్పాను నేను నైట్. ఇంకా అట్లాగే వచ్చేసాడు. సో ఇప్పుడు ఆ ఇష్యూ వల్ల మనకు మేజర్ చేంజ్ అయితే ఒకటి వచ్చింది. ఏంటంటే లైక్ పికప్ అయితే ఆల్మోస్ట్ 50% పైన డ్రాప్ అయిపోయింది. అసలు ఎంత తొక్కినా చూడండి, అసలు యాక్చువల్లీ వెళ్ళిపోవాలి, ఫుల్ ఫాస్ట్లో వెళ్ళిపోయేది, పాటికి అక్కడికి దాకా వెళ్ళిపోవాలి కారు. బట్ కానీ అసలు పికప్ అయితే అసలు ఏ మాత్రం కొంచెం కూడా లేదు. సో ఇంకా అన్న వాళ్ళ గ్యారేజ్కి వెళ్ళిపోయి స్కాన్ చేస్తేనే ఇది ఏంటనేది మనకు తెలుస్తుంది ఫాల్ట్ కోడ్. ది నెక్స్ట్ డే గైస్ మంచు అనుకుంటున్నారా? అస్సలు కాదు. యాక్చువల్లీ ఏంటంటే ఇది మన టైప్ 2 లోరాలో నుంచి వస్తున్న వైట్ స్మోక్ అనమాట. మీరు చూడొచ్చు. సో ఏంటి సడన్గా వైట్ స్మోక్ అనుకుంటున్నారా? అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మనకి ఏదైతే చెక్ లైట్స్ వచ్చినాయో ఇంజిన్ అండ్ స్ప్రింగ్ లైట్, దానికి రిలేటెడ్ మనం స్కానింగ్ చేసి చెక్ చేస్తే ఏమొచ్చిందంటే ఈ ఫాల్ట్ కోడ్స్ అయితే వచ్చినాయి. మీరు చూడొచ్చు క్లియర్గా ఫ్యూయల్ రిలేటెడ్ అయితే ఉంది. సో ఇంకా ఫర్దర్గా చెక్ చేసి చూస్తే ఏమైందంటే ఇంజెక్టర్ కంప్లైంట్ అయితే వచ్చిందనమాట. సో ఏవైతే ఇంజెక్టర్స్ ఇక్కడ ఉన్నాయో ఈ 4 ఇంజెక్టర్స్ కూడా ప్రాబ్లం వచ్చినాయి. సో ఇంకా మనం తీసుకెళ్ళి అవి డీజిల్ హౌస్ వాళ్ళకి ఇచ్చాం అనమాట. ఇస్తే వాళ్ళు మొత్తం రీకండిషన్ చేసి దాని ఇంజెక్టర్స్ లోపల అవన్నీ మొత్తం సెన్సార్స్ వాల్వ్స్ ఇవన్నీ పోయినాయి అన్నారు. సో అవన్నీ రీకండిషన్ చేసి కొత్త వేసేసి, రీకండిషన్ ఇన్ ద సెన్స్ మొత్తం అన్ని కొత్త పార్ట్స్ చేస్తారనమాట. ఏవైతే పోతాయి అవి మళ్ళీ దాని ప్రెషర్ అవన్నీ మొత్తం పర్ఫెక్ట్గా వస్తుందో లేదని మిషన్తో చెక్ చేస్తారనమాట డీజిల్ హౌస్ వాళ్ళు. సో అవన్నీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ రీఫిట్ చేసాం. రీఫిట్ చేస్తే ఏమైందంటే కార్ అయితే అసలు స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకా వేరే వే ఒకటి ఉంటుంది, ఆ వేలో స్టార్ట్ చేసి వస్తే స్టార్ట్ అయింది. బట్ కాకపోతే ఏమైందంటే ఆర్పిఎం ఫుల్ హైలోకి వెళ్ళిపోయి ఐడియల్ ఆర్పిఎం నుంచి బాగా రేసింగ్ అయిపోయి, సో ఇంకా మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే ఏమైందంటే వాళ్ళు ఇంకా ఈ ఇంజెక్టర్స్తో కొంచెం కష్టమే, ఇంజెక్టర్స్ బాగా పాడైపోయినాయి. సో ఇంకా ఇంజెక్టర్స్ అయితే రీప్లేస్ చేసుకోవాలన్నారు. ఇంకా వేరే యూజ్డ్ కార్ ఇంజెక్టర్స్ అయితే మనం 4 తెప్పించాం. అంటే మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పని అదే కార్వి ఇంకా ఈ ఫ్యూయల్ పైప్స్ కూడా మొత్తం చేంజ్ చేసేసాం అనమాట. సో ఇంకెక్కడ ఫ్యూయల్ పంప్ పైప్ కూడా మార్చేసాం. ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి చెక్ లైట్స్ అయితే పోయినాయి. సో ఏవైతే చెక్ లైట్స్ ఇదివరకు మనకి ఎంఐఎల్ చెక్ లైట్, ఇంజిన్ చెక్ లైట్ అండ్ స్ప్రింగ్ చెక్ లైట్ ఉండే కదా, ఆ 2 అయితే పోయినాయి. ఇప్పుడున్న చెక్ లైట్స్ అయితే కనుక ట్రాక్షన్, టైర్ ప్రెషర్ అండ్ అక్కడ స్టీరింగ్ ఉంది కదా, సో ఇవన్నీ ఏంటంటే మనకు ఒక 10 మీటర్స్ మూవ్ చేయగా అవి ఆటోమేటిక్గా పోతాయి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకి ఇప్పుడు వైట్ స్మోక్ ఎందుకు వస్తుందని మాట్లాడితే కనుక, ఈ వైట్ స్మోక్ వస్తుంది రీజన్ అయితే కనుక ఇదివరకు ఏదైతే మన కార్ ఇంజెక్టర్స్ వేసినప్పుడు ప్రాబ్లం వచ్చిందని చెప్పా కదా, ఇంజెక్టర్స్ కంప్లీట్గా డెడ్ అయిపోవడం వల్ల, అదేంటంటే దాని ఫ్లో ఏదైతే మనం ఆర్పిఎంకి తగ్గట్టు అది అడ్జస్ట్ చేసి ఫ్యూయల్ క్వాంటిటీ పంపించాలో దానికన్నా ఎక్కువ క్వాంటిటీ పంపించేయడం వల్ల ఆటోమేటిక్గా అది మొత్తం సైలెన్సర్లోకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం ఇంజిన్ ఆన్ చేసాం కదా, అది ఏదైతే సైలెన్సర్లో ఉన్న ఆయిల్ మొత్తం డీజిల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇప్పుడు బర్న్ అవుతుంది. సో అందుకని స్మోక్ వస్తుంది. ఇదేం కంప్లైంట్ కాదు, ఏం ప్రాబ్లం ఏం కాదు. ఆ ఓవర్ఫ్లో ఆఫ్ డీజిల్ వల్ల ఇది మొత్తం స్ట్రక్ అయిపోవడం వల్ల ఇప్పుడు హీట్కి ఏదైతే సైలెన్స్ హీట్ ఎక్కుతుంది కదా, ఇంజిన్ ఐడిల్లో పెట్టాం కాబట్టి సో ఈ స్మోక్ అయితే వస్తుంది. ఇది యాక్చువల్లీ కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంత వస్తుంది కదా, ఇంకొంచెంసేపు అయితే ఇంకొంచెం తగ్గిద్ది. స్టార్టింగ్లో ఇంకా బాగా వచ్చింది నేను బ్లాగ్ స్టార్ట్ చేయకముందు. సో గైస్ ఫైనల్లీ నా ఫ్రెండ్ మనకంటే టైప్ 2 లోరా అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. ఆ ఇంజెక్టర్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. వైట్ స్మోక్ కూడా పోయింది. ఇప్పుడు చూపిస్తాను మీకు. సో యాక్చువల్లీ ఏంటంటే అన్నవాళ్ళు ఇంకా మన కారు నా కోసం అని చెప్పని నైట్ వరకు ఉండి చేసి ఇచ్చారు. అరౌండ్ 11కి అట్లా డెలివరీ ఇచ్చారు. ఇంకా నేను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయి కొంచెం నేను ఫుడ్ తినేసి మళ్ళీ వచ్చాను. సో ఇంకా మణికంఠ అండ్ రాహుల్ కూడా వచ్చేసారు. టైం ఎంత అయింది అరౌండ్ ఇప్పుడు? సో ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే అరౌండ్ 1:06 అయింది. సో ఇప్పుడు వ్లాగింగ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇంత మిడ్ నైట్లో మేము ముగ్గురం కలిసి వ్లాగింగ్ చేయడం. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి లేదా అని చెప్పని. సో చూడొచ్చు ఎటువంటి ఎర్రర్ అయితే లేదు. సో ఇప్పుడు స్మోక్ చూసుకుంటే కనుక స్మోక్ కూడా ఏం లేదు. యాక్సిలరేషన్ కూడా ఇప్పిస్తా మనకంటే ఒకసారి యాక్సిలరేషన్ ఇవ్వు. సో ఆల్రెడీ మీరు చూడొచ్చు స్మోక్ అయితే ఎటువంటి స్మోకు లేదు. సో చూసారా ఇప్పుడు ఏదైతే వస్తుందో అది మొత్తం కూడా బ్లాక్ స్మోక్ అంతే. సో పర్ఫెక్ట్ డన్ అయిపోయింది మన లోరా టైప్ 2 అయితే కనుక. ఇంకా చెక్ లైట్స్ కూడా ఏ విధమైన చెక్ లైట్స్ కూడా ఏం లేవు, అంతా క్లియరే. సో నెక్స్ట్ ఇది ఒక్కటే ఏఎఫ్ఎస్ది ఒకటి వస్తుంది, చూపిస్తాను మీకు ఇప్పుడు అది.
సో నో బెండింగ్ లైటింగ్ ఏఫ్ఎస్ ఫంక్షన్ అని చెప్పన్నారు. అది యాక్చువల్లీ ఏమైందంటే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ హెడ్లైట్, ఈ హెడ్లైట్లో సాకెట్ కొంచెం లూజ్ అయిందనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం స్పీడ్ బ్రేకర్స్ అట్లా వెళ్ళినప్పుడు లూజ్ అయ్యి ఫంక్షనింగ్ ప్రాబ్లం అని చెప్పంటుంది. అంతే, అది తప్ప ఏం లేదు. అదొకటి చేపిస్తాను. అసలు చెప్పాలంటే ఈడున్నాడు చూసారా, ఈడు చాలా లక్కీ అనమాట. ఎందుకంటే ఈ కార్ రిపేర్ వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చేదారిలో. వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు. అంతే, మర్చిపోయాడు వాడు. ఇంకా వేరే కార్లు నా కార్లు వేసుకొని తిరుగుతున్నాడు. ఈ కార్ నేను తీసుకెళ్ళి దగ్గరుండి షెడ్లో మొత్తం స్కానింగ్ చేసి అసలు ప్రాబ్లం ఏంటి అన్నీ రీసెర్చ్ చేసి అన్నవాళ్ళు నేను చూసిన తర్వాత ప్రాబ్లం రెక్టిఫై చేసి ఒక 2-3 టైమ్స్ ఇంజెక్టర్లో పంపించి డీజిల్ హౌస్ వాళ్ళకి మళ్ళీ రీఫిట్ చేసి ఇవన్నీ చేసాం. ఎన్ని టెన్షన్ ఏం పడలా, వీడికి ఏం ఉండదు. వీడల్లా ఏంటంటే చేసి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టాడు. మళ్ళీ నేను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టా. అమౌంట్ ఆడే పే చేసేది. నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్. అబ్బా ఎంత పెద్ద మాట. ఏ టెన్షన్ పడాడు గాయస్, జస్ట్ ఓన్లీ కార్ ఎత్తాడు అంతే, వదిలేస్తాడు. ఇంకా దాన్ని కింద మీద పడి నేనే దాన్ని సార్ట్అవుట్ చేసి ఇవ్వాలి. ఏముంది ఇంకా ఫ్రెండ్షిప్గా తప్పదు ఇవన్నీ. రాహుల్, ఏంది సంగతి? అది చెప్పాలి, ఏం చెప్పాలి, ఎంత బిల్ అయింది. సో గైస్, యాక్చువల్లీ ఇందాక ఒకటి మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఏదైతే మనం అనుకున్నది ఇందాక 4 ఇంజెక్టర్స్ అండ్ దానికి వచ్చే పైప్స్ ఇంకా ఫ్యూయల్ పంప్ పైప్స్ కూడా రీప్లేస్ చేసామన్నా కదా, అట్లాగే దాంతోపాటు కామన్ రైల్ కూడా రీప్లేస్ చేసామన్నమాట. అది ఎందుకు పోయిందంటే ఏదైతే ఇంజెక్టర్స్ ప్రాబ్లం రావడం వల్ల దాని ఫ్యూయల్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల దానివల్ల ఈ కామన్ రైల్ కూడా ఎఫెక్ట్ అయిందనమాట. సో దాన్ని కూడా రీప్లేస్ చేయాల్సి వచ్చింది. సో కామన్ రైలు, 4 ఇంజెక్టర్స్, దానికి వచ్చే పైప్స్ అండ్ ఫ్యూయల్ పంప్కి వెళ్ళే పైప్స్ మొత్తం అన్నీ రీప్లేస్ చేసేసాం. అరౌండ్ టోటల్ కాస్ట్ వచ్చేసరికి అయితే అరౌండ్ ఒక 68,000 అయితే అయింది. అంతేగా? సో 68,000 అయితే అయింది. సో ఎందుకు ఇంత కాస్ట్లీ అయిపోయింది అంటే కనుక ఏదైతే ఈ టైప్ 2 కార్స్ ఉన్నాయో మనకి స్కోడాలో చూసుకున్నట్టయితే సూపర్బ్, ఎటి, ఆక్టావియా, లారా, వోక్స్వ్యాగన్లో వచ్చేసరికి జెట్టా, పసాట్, ఈ కార్స్ అన్నిటికి కూడా 2 లీటర్ TDI ఇంజన్స్ ఉంటాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. వీటిలన్నిటికి కూడా చాలా హై ఎండ్ టెక్నాలజీ ఇచ్చాడనమాట ఫ్యూయల్ సిస్టమ్. లైక్ ఇంజెక్టర్స్ అయితే ప్రతి డీజిల్ కార్కి పోతే అవి కామన్ ఇష్యూసే. బట్ కానీ మనకి ఏదైతే ఈ ఫ్యూయల్ సిస్టమ్ రిలేటెడ్ ఈ కామన్ రైల్ పోవడం, లేకపోతే నెక్స్ట్ ఇంకా దీంట్లో ఒక మేజర్ ఇష్యూ అయితే ఉంది టైప్ 2 లారాస్లో. అది మీ ఇప్పుడు చెప్తాను. లైక్ ఏ యూట్యూబర్ నాకు తెలిసి చెప్పుండరు ఇప్పుడు వరకు. ఏంటంటే మన ఈ లో ఫ్యూయల్ యూస్ చేస్తే ఏమైందంటే హీట్ వచ్చేసిద్ది ఫ్యూయల్ పంప్. అది మళ్ళీ అదే ఫ్యూయల్ రిటర్న్లో హీట్ వెళ్తుంది. మళ్ళీ అలా హీట్ ఎక్కువైపోయి ప్రెషర్కి మనకి ఈ ఫ్యూయల్ పంపు ఇంకా కామన్ రైలు లేకపోతే ఈ ఇంజెక్టర్స్ ఇవన్నీ కూడా మెటల్ వచ్చేసిద్ది అనమాట. మెటల్ కాంటాక్ట్ అయిపోయి రబ్ అయిపోయి ఫ్రిక్షన్ వల్ల రజన్ వచ్చేసి మొత్తం అన్నీ అక్కడ నుండి లైక్ ట్యాంక్లో ఫ్లోట్ నుండి పైప్స్, ఎట్లాగే ఇక్కడ ఫ్యూయల్ పంపు, సెకండరీ ఫ్యూయల్ పంపు, కామన్ రైలు, ఇంజెక్టర్స్, ఈ పైప్ లైన్ మొత్తం ఎంటైర్ యూనిట్ ఫ్యూయల్ సిస్టమ్ మొత్తం కూడా పోయిద్ది. సడన్గా ఇంకా స్ప్రింగ్ లైట్ వచ్చేసి కార్ స్టార్ట్ అవ్వదు. ఏం చేసినా స్టార్ట్ అవ్వదు. ఇంకా దానికి ఉన్న ఒకటే వే ఏంటంటే మొత్తం యూనిట్ మొత్తం తీసేసుకొని తర్వాత డీజిల్ ట్యాంక్లో ఉన్నది మొత్తం తీసేసి క్లీన్ చేసి ఆ నెక్స్ట్ మనం మొత్తం కొత్తది వేసుకోవడమే. అప్పుడు కానీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఏమాత్రం కొంచెం రెజన్ ఉన్నా మళ్ళీ ఒక 500,000 కిలోమీటర్స్లో పోయిద్ది. సో ఇట్లాగే నేను నా కళ్ళ ముందు ఒక 8 to 10 కార్స్ నాకు తెలిసిన వాళ్ళకి పోయినాయి అనమాట. సో అదొకటి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏదైతే టైప్ 2 లీటర్స్ ఇంజిన్స్ ఉన్నాయో వాటికి అన్నింటికి ఇష్యూ అయితే ఉంది. వేరే కార్స్ లైక్ ఆడి A4, A6 వీటిలో అయితే నేను ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి అయితే కనుక ఒక్క కార్లో కూడా అది రాలేదు. సో మన ఈ స్కోడా వోక్స్వ్యాగన్ కార్స్లో అయితే ప్రతి 2 లీటర్ ఇంజిన్కి ఈ కంప్లైంట్ అయితే ఉంది. అదొకటి అయితే చూసుకోండి. TDIలో మోస్ట్లీ మందైతే ఆ సిచ్యువేషన్ రాలేదు. నేను ఏదైతే ఇందాక చెప్పానో సడన్గా ఆగిపోయిద్ది కార్ అనేది, దీనికైతే అలా రాలేదు. బట్ కాకపోతే పికప్ ఇష్యూ వల్ల మనకి ఇంజెక్టర్స్ అవన్నీ మొత్తం క్లాగ్ అయిపోయినాయి. అవి ఇంకా పనికిరావు. రీసెట్ చేసినా రీకండిషన్ చేసినా కానీ సెట్ అయితే అవ్వలేదు. ఇంకా వేరే కార్ యూజ్డ్లో తీసుకొని చేంజ్ చేసాం. సో ఫైనల్లీ మన కార్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇందుకే ఎంత కాస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే పవర్ కూడా ఎక్స్ట్రీమ్ పవర్ ఉంటాయి. సో వీటి ఫ్యూయల్ సిస్టమ్ జర్మనీది మొత్తం టెక్నాలజీ అంతా వేరు ఉండిద్ది. వేరే కార్స్లో అంత ఇష్యూస్ అయితే రావు. లైక్ ఇప్పుడు మనం హ్యుండై వెర్నా చూసుకున్న, సిటీ చూసుకున్న, నార్మల్ ఇంజెక్టర్స్ ప్రాబ్లం వచ్చి కొంచెం ఫ్యూయల్ ప్రెషర్ అది సరిగ్గా లేకపోతే అవి కొంచెం నీట్గా రీకండిషన్ చేస్తారు, సాల్వ్ అయిపోద్ది. అంతేగాని కార్ ఆగిపోయి ఫ్యూయల్ ఎంటైర్ సిస్టమ్ మొత్తం పోయి ఇష్యూస్ అయితే రావు. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎంత ఫన్ ఉంటుందో అంతే ఎక్స్పెన్సివ్ కూడా, మెయింటెనెన్స్ కూడా. ఇప్పుడు చూడండి అరౌండ్ 68,000 అయితే అయింది మనకి. సో ఇది గాయ్స్ మన వ్లాగ్ అయితే. మన వ్లాగ్ మీ అందరికీ అయితే నచ్చింది అనుకున్నాను. ఇట్లాగే మన ఛానల్ని మన కార్స్ అన్నింటిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.